जोहार सफदर हाशमी, जोहार जोहार, जोहार सफदर हाशमी, जोहार जोहार। अल्लाह बोला। కళ కోసం కాదు, కళ కోసం కాదు, వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి, వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి। दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो। दुनिया के मजदूर एक हो, गुलामी को बंधन को तोड़ दो। दुनिया के मजदूर एक हो, गुलामी को बंधन को तोड़ दो। वो वर्कर वो कांगी वो जिलाली, वो वर्कर वो कूली वो जिलाली। ये పేరైతేనే మిరా, ఏ ఊరైతేనే మిరా। చెమటోడ్చే బలివాడికి జగమంతా ఒకటేరా। दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो। दिन दिनमु पेरिगेरा पनि भारम, जीताలకు జీవితాలు బహుదూరం। दिन दिनमु విమానాల కన్న ముందు ధరలు పెరుగు పెడుతుంటే, విమానాల కన్న ముందు ధరలు పరుగు పెడుతుంటే, తగ్గదురా ఈ భారం తరగదురా ఈ దూరం। दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो। సోషలిజం నిర్మించే అధికారం, ఇతిహాసం నీకిచ్చిన గురుభారం। నీవు ముందు అడుగేస్తే నీ వెనకనే మేం వస్తాం। మా కళాలు మా గళాలు మీకే అంకితమిస్తాం। మా కళాలు మా గళాలు మీకే అంకితమిస్తాం। दुनिया के मजदूर एक हो, गुलामी के बंधन को तोड़ दो। गुलामी के बंधन को तोड़ दो। చట్ట ప్రకారం బోనస్సులు, కనీస వేతనాలు, కనీస వేతనాలు, స్త్రీలకు పురుషులతో సమానంగా జీతాలు, స్త్రీలకు పురుషులతో సమానంగా జీతాలు। కామ్రేడ్స్, మనం చేస్తున్నటువంటి సమ్మెలో కనీస వేతన చట్ట విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం రాజీ పోకూడదనేదే నా అభిప్రాయం। రోజు గొడ్డులో 8 గంటలు పనిచేస్తున్నా వాళ్ళు ఇచ్చేది ముష్టి 9,000 రూపాయలు మాత్రమే। అదే స్త్రీలకైతే 4,000 రూపాయలు మాత్రమే। 4,000 రూపాయల 4,000 రూపాయలకి కాలంలో ఏమొస్తుంది? గంజినీళ్ళు తాగి బతకాల్సి వస్తుంది। అందుకే కామ్రేడ్, స్త్రీలకందరికి కూడా పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలనేదే మన డిమాండ్। యాజమాన్య వారు మనల్ని పిలుస్తున్నారు, చర్చలకు పోయి వస్తాం। కనీస వేతనం కల్పించాలి।
కనీస వేతనం కల్పించాలి. స్త్రీలకు పురుషులతో వేతనాలు ఇవ్వాలి. స్త్రీలకు పురుషులతో వేతనాలు ఇవ్వాలి. బాలవాడి కేంద్రాలు నిర్మించాలి. బాలవాడి కేంద్రాలు నిర్మించాలి. చట్టం ప్రకారం బోనస్లు ఇవ్వాలి. చట్టం ప్రకారం బోనస్లు ఇవ్వాలి. సార్ నమస్తే. నమస్తే రండి కూర్చోండి. పర్వాలా, ముందు విషయం చెప్పండి. సెక్రటరీ కూల్ డ్రింక్స్. మేము చాలా వేడిగా ఉన్నాం. చల్లని పానీయాలు ఇచ్చి చల్లపరచాలని చూడకండి. ఇందులో చల్లపరచడానికి ఏముందయ్యా? మీరు నేను బాగుండాలి అంతేనా? అవును, నేనేదో మీ రక్త మాంసాలు పీల్చి నేను కోటేశ్వరం అయిపోయినట్టు కదా మీ అభిప్రాయం? అవును. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీకోసం నేను ఎంతమందికి ఎన్నెన్ని ముడుపులు చెల్లిస్తున్నానో తెలుసా? అవన్నీ మాకు అనవసరం. అది నాకు అవసరం. చూడు, నీ ఆఫర్ అంతా చెప్పు. ఇప్పుడు ఇస్తున్న 9,000 రూపాయల జీతానికి మరొక 500 పెంచి ఇస్తాం. సమ్మె విరమించండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోండి. ఒక సాధారణ కార్మికుడిగా వాళ్ళతో కలిసి పనిచేస్తూ మీరిచ్చిన దాన్ని పుచ్చుకొని కార్మికులకు ద్రోహం చేసి నన్ను నేను వహించుకోలేను. అంటే కార్మికులందరినీ రెచ్చగొట్టి రెచ్చగొట్టడం కాదు, మా హక్కుల కోసం పోరాటం. ఏమిటా హక్కులు? సమ్మె నోటీస్ ఇచ్చాము, చూసుకోండి. స్త్రీలకు పురుషులతో వేతనాలు ఇవ్వాలి. స్త్రీలకు పురుషులతో వేతనాలు ఇవ్వాలి. బాలవాడి కేంద్రాలు నిర్మించాలి. బాలవాడి కేంద్రాలు నిర్మించాలి. చట్టం ప్రకారం బోనస్లు ఇవ్వాలి. చట్టం ప్రకారం బోనస్లు ఇవ్వాలి. కనీస వేతన చట్టం అమలు చేయాలి. కనీస వేతన చట్టం అమలు చేయాలి. కనీస వేతనం అంటే ఎంత డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 26,000 రూపాయలు. అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇప్పుడు ఇస్తున్న దానికి మరొక 500 పెంచిస్తాం. సమ్మె విరమించండి. మీరు పెంచుతున్నటువంటి 500 రూపాయలు రోజు మీ కారులో తిరిగేటువంటి కుక్క తినే బిస్కెట్ ఇవ్వలేదండి. అంటే సమ్మె కొనసాగిస్తాం. హద్దులు మీరు మాట్లాడుతున్నారు. అర్థలు కాదు, మేము మా సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మించమని చెప్పి తెలియజేస్తున్నాం. సెక్రటరీ, ఆ రెండో యూనియన్ నాయకులు రెండో యూనియన్ నాయకుడు రెండో యూనియన్ నాయకుడు రెండో యూనియన్ నాయకుడు సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. అవును సార్. ఏమయ్యా, ఏంటి మీ డిమాండ్లు? సమ్మెలో లేమో, మీరు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటాం సార్. సరే, ఇప్పుడు ఇస్తున్న 9,000కి మరొక 500 జీతం తెచ్చుతాము. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసి వెళ్ళు. మహాప్రసాదం సార్. కామ్రేడ్స్, సెక్రటరీ, ఆ అన్నమతిగాతో 10,000 ఇచ్చి పంపించి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకో. కామ్రేడ్స్, యాజమాన్యం వారు మన సమస్యలని, మన డిమాండ్లు అంగీకరించలేదు. పైగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఆ రెండో యూనియన్ యాజమాన్యానికి అనుకూలంగా సంతకాలు చేసి మన అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తుంది. మనం అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మెని విరమించకూడదనేది నా అభిప్రాయం. అవునా? తప్పుడు చట్టాలు తప్పుడు అగ్రిమెంట్లు తప్పుడు అగ్రిమెంట్లు యజమాని తొత్తులను యజమాని తొత్తులను యజమాని తొత్తులను సంచలగిరి ఖబర్దార్ ఖబర్దార్ కంపెనీల వాడా, కదిలింది కదిలింది కార్మిక సేన. 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 గుంజి గుంజి మానెత్తురు ఇంజనులో పోసాము, గుంజి గుంజి మానెత్తురు ఇంజనులో పోసాము. పానకాలు తాగేందుకు పంచదార చేశాము, పానకాలు తాగేందుకు పంచదార చేశాము. పంచపక్ష పరమాన్నం మీకా, ఉప్పు లేని గంజి నీళ్లు మాకా. పంచపక్ష పరమాన్నం మీకా, ఉప్పు లేని గంజి నీళ్లు మాకా. పెంచుతాం పెంచుతాం ప్రజాశక్తిని పెంచుతాం, పెంచుతాం పెంచుతాం ప్రజాశక్తి పెంచుతాం. ఖబర్దార్ ఖబర్దార్ గుండె బలం చూపిస్తాం, బలం చూపిస్తాం గుండె బలం చూపిస్తాం, గుండె బలం చూపిస్తాం, గుండె బలం చూపిస్తాం. ఏట్రా ఏటే ఈ నినాదాలేటే ఈ అరుపు
ఏంట్రా ఎవడో మాట్లాడట్లేదు రే అలా బెల్లం కొట్టిన రాయలో చూస్తావేట్రా అడుగుతున్నారు కదా రేయ్ అమ్మ నా కొడకలారా అందరూ ఒకేసారి మాట్లాడేస్తున్నారేట్రా నాకు గాని తిక్కరేగిందా 1948 సంవత్సరం కింద మక్కిలేరు మొక్కలు వేసేస్తుంది ఇది అదిగో ఎవడో ఒక్కడే మాట్లాడాలా రేయ్ వీళ్ళారా ఇక్కడ ఏం చేస్తున్నారా నాటకాలు వేస్తున్నాం సార్. యారా నీ కంటికి మరీ అంత ఎర్రోళ్ళ కనపడుతున్నానా ఎర్ర జెండాలు చేసుకుని నినాదాలు ఇచ్చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారు నాటకాలు ఈసారి ఏ శచ్చనం లేకుండా మక్కిలేరుగా ఏంటనుకున్నారు ఇంతకీ ఏం నాటకం ఆడుతున్నారు ఇక్కడ తెలుగులో చెప్పు ఓహో అందుకేనా ఇందాక నుండి అందరూ కలిసి సరిచేస్తున్నారు అసలు ఎవర్రా మీరంతా అరే ఎలా నువ్వు అసలు ఇక్కడ మీరు నిజంగానే నాటకం ఆడుతున్నారా ఇక్కడ నిజంగానే నాటకం ఆడుతున్నాం సార్. అంతగా మీకు నమ్మకం లేకపోతే ఈ చుట్టూ ఉన్న ప్రేక్షకులను అడగండి, వాళ్ళే చెప్తారు. అబ్బో మళ్ళీ సాచికాలోటికి ఈసారి రే నేను అడుగుతున్నది అది కాదు, మీరు అసలు ఇక్కడ ఎందుకు నాటకం వేస్తున్నారు అని. ఓహో అదే అండి, ఇక్కడ పరిశ్రమ ఉన్నదండి. ఉంటే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాబట్టి వారికి కావలసిన కూడు గూడు నీడ అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలు ప్రభుత్వాలను ఉపన్యాసాలు చేస్తున్నావేట్రా మర్యాదగా చెప్పండి ఇక్కడ ఎందుకు నాటకం వేస్తున్నారు. ఇక్కడ దగ్గరలో పరిశ్రమ ఉన్నది సార్. ఉంటే ఆ పరిశ్రమలో సమ్మె జరుగుతుంది. చేస్తే ఆ సమ్మెలో అందరు కార్మికులు పాల్గొనకుండా కొంతమంది యాజమాన్యాలకు తొత్తులుగాను కొంతమంది తటస్థులుగాను ఉన్నారు సార్. అందుకనే సమ్మె జయప్రదం చేయాలంటే అంతమంది కార్మికులు పాల్గొవాలని చెప్పేసి ప్రజలందరినీ నాటకం వేసి చైతన్యపరుస్తున్నారు సార్. ఇలాంటి యదవ నాటకాలు వేసామనుకో 1978 చట్టం కింద నిన్ను స్టేషన్లో పెట్టి పుల్లపరిచేస్తాను అంతే. ఇంతగా ఏం నాటకం వేయాలో నాకు చెప్తాను, నువ్వు వినుకో. ఇక్కడ మంచి ప్రేమ నాటకం వేయాలి. ప్రేమ నాటకం? ప్రేమ నాటకం? అవును ప్రేమ నాటకమే. ఏంటి ప్రేమ నాటకం అంటే కూడా తెలియదేంటి నీకు? తెలీదు సార్. నేను చెప్తా ఇనుకో. ఒక మంచి అబ్బాయి ఒక అందమైన అమ్మాయి ఇద్దరు బీచ్లంట పార్కులంట అన్ని చోట్ల తిరిగేసి తెగ ప్రేమించేసుకుంటారు. ఏంటి ఆడతారా? అలాగే నాటకం మాత్రమే ఆడాలి, గుర్తెట్టుకో. అలాగే సార్. సరే అది గది నా మాటిని ప్రేమ నాటకం ఆడండి. ప్రజలారా, ఏలిన వారు హక్కుల గురించి పోరాటాల గురించి యూనియన్ల గురించి నాటకాలు వేయద్దు అంటున్నారు, ప్రేమ నాటకం ఆడమంటున్నారు. అందుకని ఈ ప్రేమ నాటకం ఆడుతున్నాం కాబట్టి మీరందరూ ఈ నాటకాన్ని చూసి జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే అంటే కుదరదు. ఏదైనా తేడా పాడాలు వచ్చినాయి అనుకో అందరి మీద 1980 సెక్షన్ కింద కేసులు పెట్టి స్టేషన్లో వేసేస్తాను, గుర్తుంచుకోండి. నీవే నా నన్ను తలచినది, నీవే నా నన్ను తలచినది, నీవే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవే నా. Stop. రావాలి ఆర్కే బీచ్ బీచ్ సెంట్రల్ పార్క్ టికెట్ సెంట్రల్ పార్క్ 2 ఇవ్వండి. సరే సెంట్రల్ పార్క్ దిగాలి. హుషారుగా షికారు పోదమా, హాయిగా
తీయగా జోరుగా జోరుగా బోర్ 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 కొత్త పాట కావాలి కొత్త పాట కావాలి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. జోగి మన పెళ్ళెప్పుడు? పిల్ల నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఈరోజు రేపు ఎల్లుండి ఎప్పుడంటే అప్పుడు. నువ్వెప్పుడు ఇంతే వేలకోలంగా మాట్లాడుతావు. ఇంకెంత కొంతకాలం ఆవిడియర్. ఏంటి ఇంకా కొద్ది కాలమా? నీకు తెలుసు కదా నాకు వచ్చేదే తక్కువ జీతం, అందులోనూ నన్ను నేను పోషించుకోక సరిపోవట్లేదు. నేను ఎలా పోస్తాను చెప్పు? నీ జీతం పెరగదు, మన పెళ్ళి అవ్వదు. చూడు, ఈరోజు ఒక పెద్ద సమ్మె జరగబోతా ఉంది. ఆ సమ్మెకి వేలాది మంది కార్మికులు వచ్చి పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే యాజమాన్యం గడగడలాడిపోతూ ఉంది. కాబట్టి ఆ యాజమాన్యం దిగొచ్చి మన ఆర్డర్లకి ఇస్తే, డిమాండ్లు నెరవేస్తే నేను పెద్ద జీతగా లిస్టులో చేరుతా. అప్పుడు మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. నిజంగా సత్య ప్రమాణకంగా నా మీదొట్టు. నీ మీద ఒట్టే. మరి ఈ విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అంటే మన కార్మిక వార్డులో ఒక పెద్ద మీటింగ్ జరగబోతూ ఉంది. దాంట్లోకి మన యూనియన్ నాయకులు వచ్చి భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలో, సమ్మె విరమించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ప్రేమ నాటకంలో కూడా సమ్మెలు యూనియన్లో అంటూ ప్రచారం చేస్తారేట్రా? రే మీరు ఎట్టాగే నాటకాలు ఆడారా? మిమ్మల్ని అందరినీ తోలిసేయగల లేట్ అనుకున్నారు. ఏంటండి కానిస్టేబుల్ గారు మీ జబర్దస్తి? మా నాటకంలో కానిస్టేబుల్ కాదండి, మా నాటకంలో హీరో ఒక కార్మికుడు. కార్మిక యూనియన్లో పనిచేస్తూ ఉన్నాడు, కార్మిక పోరాటంలో పనిచేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు యూనియన్ పేరు చెప్పకపోతే ఎలా? ఇలా నోరు మూసేసి అలా సైలెంట్ గా ఉండంతే. ఇలా ఎంతమంది నోరు మూయిస్తారండి? ఏట్రా ఈరోజు మేము మొదటిగా ప్రశ్నిస్తున్నది మా జీతాల కోసం. ఇదిగో నా ఏరియాలో ఆ మాట వినబడకూడదు అంతే. అయినా నువ్వు నాటకంలో నువ్వు ప్రేమికుడు రా. నా ఏరియాలో ప్రతి ప్రేమికుడు లవ్ లవ్ అని అరవాలే తప్ప ఇలా యూనియన్లో సమ్మెలంటే కుదరదా. నేను చెప్పినట్టుగా ప్రేమ నాటకం సరిగా ఆడండి. ఎన్నాళ్ళీ కొలువులండి ఈ చాలని జీతాలతో, ఎన్నాళ్ళీ కొలువులండి ఈ చాలని జీతాలతో, ఎన్నాళ్ళీ కొలువులండి. జోగి మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడతానన్నావు కదా, ఎప్పుడు వస్తావు? మాట్లాడతాను. అమ్మో నాకు భయం వేస్తుంది. మాట్లాడతానని వచ్చి భయం అంటావేం జోగి నువ్వు? మాట్లాడతాను అనుకో, కానీ భయం వేస్తుంది. ఏం కాదు. ఇప్పుడు నువ్వు మీ కార్మిక నాయకుడిని తీసుకెళ్ళి ఓనర్తో మాట్లాడుతావు కదా, కంపెనీ ఓనర్తో, అట్లాగే మాట్లాడు. అరే అదిగో మళ్ళీ వానరు ఫ్యాక్టరీ అంటున్నారు. మర్యాదగా నేను చెప్పినట్టు నాటకం ఆడలేదనుకో నక్కెలు ఎరగదండి. క్షమించండి సార్, ఏదో పొరపాటు. అదే ఆంజనేయుడు రావణాసుడితో మాట్లాడినట్లు. అది గది అలా నాటకం ఆడండి. అహనా పెళ్ళియట, ఓహనా పెళ్ళియట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమంత గోరంట. అచ్చమ్మా ఒకసారి మీ నాన్న పీలో మాట్లాడతా. ఓయ్ వస్తున్నానుండు. ఎవరు వచ్చారు? ఏమో నాన్న, నీ గురించి ఎవరో వచ్చారు. ఎవడో అప్పులోడో ఏంటాడో లేడని చెప్పి పంపించే. అప్పుడు వాళ్ళు కాదు నాన్న, ఇంకెవరో. ఎవరోనా?
ఇంకెవరో నా కోసం వచ్చేవాళ్ళు ఎవరుంటారబ్బా? ఎవరు బాబు నువ్వు? నిన్ను ఎప్పుడు చూసినట్లేదే. నా పేరు జోగండి. జోరేగలాగా అరవకు, తడుముకుంటుంది. అసలు నువ్వెవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పి తగలడు. మామూలుగా వచ్చానండి, నార్మల్గానే. మామూలుగా నార్మల్గా ఏంటి చూసుకోవడానికి వచ్చావా? చూసుకోవడానికి వచ్చావా? నువ్వు చూస్తుంటే నా కంటికి దొంగ నా కొడుకులా కనపడుతున్నావు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? దొంగ కాదు నాన్న. వాడు నీకెలా తెలుసు? అంటే అది ఆయన నేను ప్రేమ పెళ్ళి ఎవడే వాడు? అమ్మా నేను పెళ్ళాడు చేసుకుంటా, జోగినే చేసుకుంటా, లేదంటే చస్తా. అమ్మో అమ్మో ఎంత పని చేస్తావే. ఎవరండి మిమ్మల్ని ఒకసారి ఇలా లోపలికి రండి. వస్తున్నాను. విన్నారా? ఇదిని వాడును ప్రేమించుకున్నారట, పెళ్లి కూడా చేసుకుంటారంటండి. అలాగా ఏంటండి నా శాద్దం? మీకు పట్టాను అర్థమై సావదు. నాకు అర్థమైంది రావే, నేను మాట్లాడొస్తానుండు. ఏంటి బాబు, నువ్వుని మా అమ్మాయి ప్రేమించుకున్నారా? పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయం మీద చెప్తా అనుకున్నానండి. నువ్వు మహారాజులో పోజు పెట్టి చెప్పకు. అసలు ఎవరు, ఎక్కడ, ఏం పని చేస్తాడో అది చెప్పు తగలడు. నేనా కంపెనీలో పనిచేస్తున్నా. కంపెనీలోనా బాబు? మా నాయనే మేనేజర్వా? కాదండి, కొంచెం తక్కువ. కొంచెం తక్కువ అంటే సూపర్వైజర్వా? కొంచెం తక్కువ అండి. కొంచెం తక్కువ అంటే దిగొచ్చారు. ఇంకొంచెం తక్కువ అండి. కొంచెం తక్కువ అంటే లేబర్వా? కాదండి, ఇంతకీ సంబంధం ఓకేనండి? అయ్యిందిరా, సంబంధం ఓకే అయ్యింది. మింగ మెతకలేదు కానీ మీసాలకు సెంపగిన ఉన్నట్టు ఇది ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి నా కూతురే కావాల్సి వచ్చింది. అదేంటండి అలా అంటారు? ఇదిగో చూడు, మళ్ళీ ఇంటి దరిదాపుల్లో మా అమ్మాయి దరిదాపులో వచ్చావంటే తిత్తులు తీసేస్తాను. పెద్దలు హద్దులు మీరు మాట్లాడుతున్నారు. నేను హద్దు, మీరు మాట్లాడుతున్నాను. మీరే అచ్చమ్మ చెప్పు మీ నాన్నకి తిన్నగా మాట్లాడమని. లేకపోతే నాన్న నేను పెళ్ళంటే చేసుకుంటా, జోగినే చేసుకుంటా, లేదంటే చేస్తా. చెప్పాలి. అమ్మా అయినా ఆ సాధ్యుల గురించి నీకు తెలియదే తల్లి? వీధుల్లో కుళాయిల దగ్గర కుక్కల్లా కొట్టుకుంటారే. ఇంటి చుట్టూ మురుక్కాలంలో తల్లి పందులు తిరుగుతుంటే పగలంతా ఈగలు, రాత్రంతా దోమలు. పొలాల దగ్గర ఆడవాళ్ళు కుక్కల్లా దెబ్బలాడుకుంటారమ్మా. ఈ వాళ్ళకి సాలీసారం జీతాలతో నువ్వు బతకలేవు. మళ్ళీ తిరిగి ఈ ఇంటి గుమ్మ తక్కువ వస్తుంది ఎదవరాలుగా. అని చేతాలంటే వద్దమ్మా. అమ్మా నాన్న నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటా, లేదంటే చస్తా. చూడు బాబు, నీకు నాకు విరోధం లేదు, శత్రుత్వం అంతకన్నా లేదు. ఏదో కన్న మమకారం బాబు. చూడు, నువ్వు నెలకే ఓ 15,000 రూపాయలైనా జీతం తెచ్చుకునే ఉద్యోగం సంపాదించుకుంటే లక్షణంగా మా కూతురిని చేస్తాను. సరిగ్గా ఇదే విషయం మా యూనిలో కూడా చెప్తున్నారండి. ఏంట్రా మీరు ఇలాగే నాటకం ఆడితే నా రూల్ కూడా డేంజర్లో పడిపోతాయి. మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నాటకం ఆడడానికి లేదు, వీల్లేదు. పట్టబుట్ట సర్కులు లగెత్తండి. ఏంటండి మీరు జెండాలు వద్దన్నారు, మానేసాం. నినాదాలు వద్దన్నారు, ఆపేశాం. మళ్ళీ ఏంటండి? అయ్యే జెండాలు పట్టుకోకుండా
అయ్యే నినాదాలు ఇవ్వకుండా ఇక్కడున్న జనాలంతా రెచ్చగొడతారని నాకేంటి తెలుసురా? ఇదిగో మీరు ఎక్కడ లాభం లేదు, నాటకం అయ్యొద్దు, ముందు ఇక్కడంతా ఖాళీ చేసుకోండి. కార్మికుల కోసం నాటకాలు వేసినప్పుడు జెండాలు ఎత్తున ఎత్తకపోయినా, నినాదాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పోరాటంలో పోరాడి తీరుతామంతే. ఏం చేసుకుంటో చేసుకోపో. అమ్మ నా కొడుక, నన్ను ఏం చేసుకుంటానంటావా? నాను ఇప్పుడే లగెత్తుకెళ్ళే మా డిఎస్పీ గారిని తీసుకొచ్చి నీ అంతేడు తెలుస్తాను. చేసుకోపో. ప్రజల్లారా, ప్రజల కష్టాల గురించి, కన్నీళ్ళ గురించి పోరాటం చేస్తే హక్కు లేదంట. ప్రజల సమస్య కోసం పోరాటం చేస్తే హక్కు లేదంట. ఎన్ని అవంతకాలు వచ్చినా సరే ఈ నాటకం ఎక్కడ తాగదు. ఇది ప్రజానాట్య మండలి నాటకం, ప్రజల నాటకం. పదే పదే పతాక చైత్ర యాత్ర సాగుతుందిరా, పదే పదే రణానికై నగార మ్రోగుతుందిరా. పదే అదే పతాక చైత్ర యాత్ర సాగుతుందిరా, పదే పదే రణానికై నగార మ్రోగుతుందిరా. యువ ప్రవాళ పంక్తిల నవ ప్రభాత కాంతిల, యువ ప్రవాళ పంక్తిల నవ ప్రభాత కాంతిల, మహారుణ స్రవంతిల పతాక సాగుతుందిరా. పదే పదే పతాక చైత్ర యాత్ర సాగుతోందిరా, పదే పదే రణానికై నగారం మ్రోగుతోందిరా. పదే పదే పతాక చైత్ర యాత్ర సాగుతోందిరా, పదే పదే రణానికై నగారం మ్రోగుతోందిరా.